హలో ఆల్! ఈరోజు మనం చాలా టేస్టీగా, స్పైసీగా, పుల్లగా ఉండే ఆంధ్రా స్టైల్ గోంగూర పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇదొక ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ. ఎప్పుడు పప్పు, పచ్చడే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్యాన్ తీసుకొని ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకున్న గోంగూరని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర పౌడర్ చేసుకోవాలి. అదే పౌడర్లో ముందుగా ఫ్రై చేసుకున్న గోంగూర, పచ్చిమిర్చి కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి జీలకర్ర, పచ్చెనపప్పు, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత పల్లీలు, ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. బౌల్లో రైస్ తీసుకొని గోంగూర పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత పోపు వేసి అంతా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, చూసారా ఎంత సింపుల్గా ఉండే గోంగూర పులిహోర ప్రిపేర్ అయిపోయిందో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.